ప్రతిదీ ఆ బ్లాక్ బోర్డ్స్ లో పెట్టి లేకపోతే స్క్రీన్స్ పెట్టి ఆ స్క్రీన్స్ లో చేయకూడదండి. చిల్లర విషయాలు అవి శాసనసభలో చేయకూడదు. నువ్వు కమిటీ హాల్లో చేసుకో. కమిటీ హాల్లో నువ్వు స్క్రీన్ పెట్టుకో, ఏమైనా పెట్టుకో, కమిటీ హాల్లో పెట్టుకోవాలి తప్ప శాసనసభ అనేది ఆ ఆ రకమైనటువంటి చిల్లర చేష్టలకు నిలయంగా ఉండకూడదు. ఈ శాసనసభలోనైనా కనీసం ఆ జాగ్రత్తలు తీసుకొని మీరు కావాల్సింటే ఎమ్మెల్యేలందరినీ పిలిచి ఒక కమిటీ హాల్లోనో లేకుంటే ఇంకో చోటనో కూర్చోబెట్టి మీరు చెప్పదలుచుకున్నటువంటివి మీరు స్క్రీన్ పెట్టి వాళ్ళని ఎడ్యుకేట్ చేయదలుచుకుని చేయొచ్చు. బట్ శాసనసభ ఆ సభలో ఆ వేదిక అది కరెక్ట్ కాదు. చిల్లర చేసే వేషాలు వేశారు పోయినసారి చాలా సార్లు. జగన్మోహన్ రెడ్డి ఆయనకేదో ఆయన అపర మేధావిని, ప్రపంచంలో ఎవరికి లేనంత గొప్ప నాలెడ్జ్ నాకుంది అని ఆయన అనుకుంటున్నాడు. ఆయనకేం నాలెడ్జ్ లేదండి. చాలా విషయాల్లో తేలిపోయినాడు ఆయన. ఈ రోజు కూడా ఆయన యొక్క అవగాహన ఏమిటి అంటే మోసం జరిగి అధికారంలోకి వచ్చినారు వీళ్ళు అంటున్నాడు. ఇది ఇంకా అవమానం. ఇది ఎందుకంటే ప్రజలు కోట్ల మంది ఓట్లేసి జనాన్ని పంపిస్తే రియలైజ్ అవ్వట్లేదు ఆయన మోసం చేసి గెలిచారు అని. ఇది ఎక్కడ చోద్యం? ఇదే ధోరణి ఉందనుకోండి సహజంగా ఫ్రిక్షన్ ఏర్పడుతుంది, ఒక రకమైనటువంటి ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. ఇక్కడ ఎవరు మోసం చేసింది లేదు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు, ప్రజలు వేశారు. పోయినసారి వారిని గెలిపించారు, ఈసారి వీరిని గెలిపించారు. కాబట్టి ఏమైనా అధికార ప్రతిపక్ష పార్టీలు పరస్పరం ఒకరినొకరు గౌరవించుకొని అర్థవంతమైనటువంటి చర్చలు జరిపి ప్రజా సమస్యల మీద భిన్నాభిప్రాయాలు ఉంటాయండి, ఉండడం సహజం. అది భిన్నాభిప్రాయాలని కూడా పరిగణలోకి తీసుకొని అధికార పార్టీకి ప్రజలు మెజార్టీ ఇచ్చారు కాబట్టి అధికార పార్టీ ఆలోచన కనుక ప్రతిపక్షం యొక్క సలహాను దృష్టిలో పెట్టుకుని ఒక నిర్ణయాలు తీసుకొని పరిపాలన సాగించాలా. ఆ రకంగా రాబోయే కాలంలో ఎక్కువ రోజులు శాసనసభ జరగాలి. ఏదో 2 రోజులు 3 రోజులు వారం రోజులు ఉండకూడదు. తప్పనిసరిగా బడ్జెట్ సెషన్ 6 వారాలు నడవాలి. ఆ తర్వాత 15 రోజులు ఈ రకంగా నిర్వహించి ప్రజా సమస్యలు చర్చించే వేదికలుగా, ప్రజలకు ఏం చేయబోతున్నారో చెప్పేటువంటి వేదికలుగా శాసనసభను మార్చాలి. ఇప్పుడు ఆ ధోరణి కనపడింది ఈ 2 రోజులు. అంటే ఈ రోజే కదా ఈ రోజు బిగిన్ అయింది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన నాయకుడిగా ఒక మెచ్యూర్డ్ పాలిటిషియన్, అనేక ధక్కాముక్కలు తిన్నాడు. ఎవరో చిల్లర వేషాలు వేసినా కానీ ఆయన సంయమనం కోల్పోకుండా శాసనసభను మంచిగా నిర్వహించడం ద్వారా మంచి పేరు తీసుకుని రావాలని ఆశిస్తున్నాను. అసలు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయండి, పార్లమెంటరీ కమిటీస్ యొక్క గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి ఎట్లా శాసనసభను నిర్వహించాలని. పోయినసారి జరిగింది మాత్రం అట్లా కాదు, అవమానం చేయడం, గేలి చేయడం, ఎగతాళి చేయడం. ఆ తల్లి ఆమె మరి ఎక్కడైనా వింటారు లేదు ఏబిఎన్, ఆమె లాంటి నాయకులు మరి ఈ రాష్ట్రం కర్మ ఇది. అట్టటోళ్ళందరూ పోయి అక్కడ శాసనసభలో కూర్చొని ఆయన యొక్క అటెన్షన్ డ్రా చేయడం కోసమే ఇక ముఖ్యమంత్రిని పోగొట్టడం, ప్రతిపక్షాన్ని తిట్టడం ఉండకూడదండి, కరెక్ట్ కాదు. విషయం మీద చర్చ జరగాల. ఆ రకంగా ఫలవంతంగా అర్థవంతంగా ప్రజా సమస్యలు చర్చించాలన్నది నేను అనుకుంటున్నాను. చర్చిస్తారు, అటువంటి పద్ధతిలో శాసనసభ జరుగుతుందని నేను ఆశిస్తున్నా. ఇప్పుడు సెక్రటేరియట్ పోయినసారంతా దాన్ని నాశనం చేసేస్తారు. ఈ రోజు కలకల్లాడుతుంది సెక్రటేరియట్. అవును, అదైతే కరెక్ట్. అందరు మంత్రులు టయానికి రావాలి, ఇదిగో వారంలో 2 రోజులు ఉండాలనేసి గైడ్ లైన్స్ చంద్రబాబు